ఈరోజు మెగా పేటీఎం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రంపచోడవరంలో చేయడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ మెగా పేటీఎం జరగడం జరిగింది. మేము కొన్ని దగ్గరలకి ఒక్కొక్క దగ్గరకో 2 దగ్గరలకో మాత్రమే వెళ్ళగలిగాం. కానీ కొంతమంది ఈ మెగా పేటీఎం చూసి ఒక్కొక్క తల్లికి 4గురికి 5 మందికి 3గురికి వాళ్ళ అకౌంట్లలో ఈ తల్లికి వందనం జమ అయిందని వాళ్ళ కృతజ్ఞతని ముఖ్యమంత్రి గారికి వ్యక్తపరచడానికి, అదేవిధంగా నాకు తెలుపుకోవడానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ కోసం వాళ్ళు కూడా వాళ్ళ ఆనందాన్ని తెలుపుకుంటారు కొంచెంసేపు దాలి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న సరిదిద్దుకుంటూ ఇప్పటి వరకు మనం ప్రతి పని కూడా ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు 3000 నుంచి 4000 అవ్వాతాతలకి ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకి 6000 ఇస్తున్నాం. అలాగే డిసేబుల్ పీపుల్కి 15000 లెక్కన ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 20000 లెక్కన ప్రతి రైతుకు అందే విధంగా చూస్తున్నాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా ఆల్రెడీ ఇస్తున్నాం. అలాగే 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది. ఆటో సేవలో ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఈరోజు చేనేతలకు ఎంతో ఆసరాగా నిలబడింది మన ప్రభుత్వం అనడానికి మీరు నిన్ననే మన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ చేనేతలకు అండగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మెగా పీటీఎంలో తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో సంతోషం అనిపించింది. మన ప్రభుత్వం తల్లికి వందనం కింద 10,120.78 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 67.47 లక్షల మంది విద్యార్థులకు, 42.70 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయడం జరిగింది. ఇప్పుడే అడ్మిషన్స్ తీసుకున్న 1వ క్లాస్ వాళ్ళకి, అలాగే జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇంకా వాళ్ళకి జమ కాలేదు. మిగతా +2 వరకు మిగతా అన్ని క్లాసులకు కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నీకు 15000 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు అనే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఇది దీటైన జవాబు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 4గురున్న 5 మంది ఉన్న వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అట్లాగే మనం ఎక్కడ కూడా అన్నిటికన్నా ముఖ్యంగా అంగన్వాడీ ఆయాలకి వాళ్ళ పిల్లలకి కూడా తల్లికి వందనం పడే విధంగా మన ప్రభుత్వం వాళ్ళకి ఆసరాగా నిలవడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం లబ్ధిదారులు 34,253 మంది విద్యార్థులు, మొత్తం పంపిణీ 51.38 కోట్లు 51.38 కోట్లు తల్లుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అలాగే మనం ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ప్రతి దగ్గర కూడా ఆగిపోయిన
సగంలో నిలిచిపోయిన వాటివి స్లాబ్ వేయడం కానీ, పిల్లలకి టాయిలెట్స్ లేకపోతే అవి కానీ, ఇవన్నీ కూడా ప్రతి దగ్గర చేసుకుంటూ వస్తున్నాం. మధ్యాహ్న భోజనం పథకం కింద సన్నబియ్యంతో మంచి భోజనం కూడా ఇవ్వడం జరిగింది. నాణ్యమైన బ్యాగులు, పుస్తకాలు, షూసు అన్నీ ఆల్రెడీ పిల్లలకి చేరడం అయింది. సో ఈ రకంగా చూస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అన్ని రంగాల్లో, ప్రతి రంగంలో ఏది వదలకుండా ఈరోజు సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి అన్నీ సమపాలనలో వెళ్తూ ముందుకెళ్తున్నాం. మనం ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు సుమారు అభివృద్ధి పనులైతే 770 కోట్ల వరకు మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందే విధంగా జరగడం జరిగింది. ఇదంతా ఒక విధమైతే అనాథ పిల్లలకు కూడా డైరెక్ట్గా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళకి ఈ 15,000 తల్లికి వందనం చేరే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మన ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు